Hello guys, my name is Satya and in today's lecture we will be looking at strings. Okay, so ఇప్పుడు strings గురించి చూద్దాము. సో హ్యాష్ ట్యాగ్ అని పెట్టి సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్. ఓకే, సో స్టార్ట్ చేసే ముందు స్ట్రింగ్స్ది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా కదా, సమ్ ర్యాండమ్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. S1 అని చెప్పేసి నేను వేరియబుల్ తీసుకున్నా, దాని లోపల స్ట్రింగ్ని స్టోర్ చేస్తున్నా. ఓకేనా, ఆ స్ట్రింగ్ పేరు వచ్చేసరికి పైథాన్. ఓకే, నేను జస్ట్ ఆ స్ట్రింగ్ పేరు పైథాన్ అని పెట్టాను. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఇండెక్సెస్ ఎలా తీయాలనేది తెలిసింది కదా, ఐడియా ఉందా? సో ఇప్పుడు ఇండెక్స్ S1 ఆఫ్ 0లో ఏమవుతుంది, ఇప్పుడు నేను సపోజ్ ప్రింట్ S1 ఆఫ్ 0 అన్నా అనుకోండి, ఏం రావాలి మనకి? ఇండెక్స్ 0లో ఉన్న ఎలిమెంట్ రావాలి, అంటే P రావాలి కదా. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ పైథాన్లో? P కదా. సో ఆ P అనేది వచ్చింది మనకి, రైట్. సో సిమిలర్గా ఇప్పుడు నెక్స్ట్ సపోజ్ నేను సేమ్ ఇదే ప్లేస్లో -1 అని పెట్టా అనుకోండి, S1 ఆఫ్ -1 అంటే మనకి ఏం రావాలి ఇప్పుడు? -1 అంటే ఏంటి, లాస్ట్లో ఉన్న ఇండెక్స్ కదా, గుర్తుందా? థియరిటికల్ క్లాస్లో చెప్పా కదా. సో ఇప్పుడు ఏం రావాలి మనకి, రైట్? ఓకే, సో ఇప్పుడు ఇన్ కేస్ ఇది వచ్చేసి ఇండెక్సింగ్ గురించి. సో ఇందాక చెప్పిన దాంట్లో ఇండెక్సింగ్ టాపిక్ అర్థమైందా మీకు? సో నెగిటివ్ ఇండెక్సెస్ కానీ పాజిటివ్ ఇండెక్సెస్ కానీ, ఇప్పుడు ఇన్ కేస్ -2 పెడితే O రావాలి కదా, సో -3 పెడితే H రావాలి, రైట్? సో ఇవన్నీ ఏంటంటే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి డిఫరెంట్ స్ట్రింగ్స్తో పాటు. ఓకే, సో ఇప్పుడు ఇండెక్సెస్ అండ్ ఇండెక్స్ ఎలా ఉంటుందని మీకు అర్థమైతే కనుక ఇప్పుడు నెక్స్ట్ స్లైసింగ్ అండ్ స్ట్రైడింగ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను స్లైసింగ్ చేయాలి. స్లైసింగ్ అంటే ఏంటి, డివైడ్ చేయాలి. ఇప్పుడు నేను సేమ్ ఇది ప్రింట్ S1 ఆఫ్ 0 to 4 అని పెడితే 3 అని పెడితే ఇప్పుడు ఏం రావాలి? ఫస్ట్ 3 రావాలి, PYT. ఓకే, సో ఇన్ కేస్ ఇక్కడ నేను 2 అని పెడితే ఏమొస్తుంది? సో 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అయ్యిద్ది, అంటే 0 1 2, కానీ 2 ప్రింట్ అవ్వదు, దాని ముందు దాకా ప్రింట్ అయ్యిద్ది. ఓకే, అంటే PY వస్తుంది, రైట్? సో ఇది వచ్చేసి స్లైసింగ్. సో ఇక్కడ చిన్న టాపిక్స్ లాగా వేస్తున్న హెడింగ్స్ లాగా, STRING స్లైసింగ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు స్ట్రింగ్ స్ట్రైడింగ్. సో స్ట్రైడింగ్ అంటే ఏంటి, ఇప్పుడు సేమ్ నేను ఇదే ప్రింట్ చేశాను, కాకపోతే ఎలా అంటే ఎస్ ఆఫ్, నేను చెప్పా కదా 2 కాలమ్స్ పడతాయని, మనకి 2 కాలమ్స్ పెట్టాను అండ్ 2 అని పెట్టాను, అంటే ఆల్టర్నేటివ్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికి. ఓకే, సో పైథాన్లో ఆల్టర్నేటివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, PTO. సారీ, సో ఇది S1 కదా, ఆల్ రైట్. సో ఇప్పుడు వస్తుంది ఆన్సర్. సో PTO. ఓకే, సో సేమ్ వేరియబుల్ తీసుకోవాలి. నేను S1 లోపల స్ట్రింగ్ ఉంది, సో ఇప్పుడు ఏం చేశాను, నేను ప్రింట్ చేశాను.
సో ఆల్టర్నేటివ్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేశా పైథాన్లో నుంచి, ఈ స్ట్రింగ్ నుంచి. అంటే పి అండ్ దెన్ టీ అండ్ దెన్ ఓ కదా. సో సేమ్ అదే రకంగా ఇప్పుడు నేను సపోజ్ ఇది స్ట్రైడింగ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే S1 ఆఫ్, ఇప్పుడు కూడా 2 కాలమ్స్ పెడుతున్నా, నాకు ఆల్టర్నేటివ్ కావాలి. కాకపోతే ఏంటంటే నాకు 0 నుంచి, అంటే ఫస్ట్ దాని నుంచి 5th ఎలిమెంట్ దాకానే కావాలి. సరే 4th ఎలిమెంట్ దాకానే కావాలి, లేదా 3rd ఎలిమెంట్ దాకా కావాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఓన్లీ పిఎన్టీ వస్తుంది. ఎందుకని 0 to 3 అనేది నేను ఇక్కడ స్లైస్ చేస్తా ఫస్ట్ స్టెప్. అంటే నేను ఇప్పుడు ఏమేమి కన్సిడర్ చేశాను, ఇక్కడ ఇదే కన్సిడర్ చేశా. ఓకే, అర్థమైందా? ఇంతే కన్సిడర్ చేస్తున్నా. ఓకే, సో 0 to 3 అంటే ఇండెక్సెస్ 0, 1 అండ్ 2 ఇక్కడ దాకా నేను కన్సిడర్ చేశాను. సో దీంట్లోనే స్లైసింగ్ జరిగింది. ఆల్టర్నేటివ్ ఇమేజెస్, ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ అంటే పిఎన్టీ, ఈ 2 ప్రింట్ అయ్యాయి. ఓకే, మీకు స్లైసింగ్ అండ్ స్ట్రైడింగ్ అర్థమైంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇప్పుడు సేమ్ ఇదే లెంత్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మీకు ఇంకోసారి ఇక్కడ ప్రింట్ చేసుకుందాము. అసలు S1లో ఏముందనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో పైథాన్ అన్న స్ట్రింగ్ యాస్టీస్ అదే ఉంది కదా. అంటే 4-5 సార్లు పైకి కిందకి ఇలా స్క్రాల్ చేసే కన్నా ఇక్కడ ఇంకొకసారి ఇక్కడ రాయించేద్దాం అని చెప్పి ఇక్కడ ప్రింట్ చేసాం అంతే. సో లెంత్ ఫైండ్ చేయాలంటే ఏంటి, LEN. ఓకే, LEN ఆఫ్ S1 ఏదైతే ఉందో స్ట్రింగ్. ఓకే, సో దీన్ని నేను ఏం చేయాలనుకుంటున్నా, ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ప్రింట్ LEN ఆఫ్ S1. ఓకే, లేదంటే ఇక్కడ కొంచెం టెక్స్ట్ రాద్దాము. ఓకే, సో లెంత్ ఆఫ్ S1 ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ నేను ప్రింట్ చేశా. సో లెంత్ ఆఫ్ S1 ఏంటి, 6 అని వచ్చింది. చూడండి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, PYTHON 6 క్యారెక్టర్స్ కదా. సో అందుకని లెంత్ ఆఫ్ స్ట్రింగ్ S1 ఈక్వల్స్ టు 6 వచ్చింది. సో మీకు ఇప్పుడు లెంత్ ఫంక్షన్ యూస్ ఎలా చేయాలో అర్థమైందా. LEN యూస్ చేసి ఆ లోపల వచ్చేసి దేనికి మీరు లెంత్ కావాలనుకుంటున్నారో ఆ స్ట్రింగ్ వేరియబుల్ యాడ్ చేయాలి అంతే. సో ఇప్పుడు మ్యానిపులేషన్స్. ఓకే, సో స్ట్రింగ్ మ్యానిపులేషన్స్. ఓకే, సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి యాడ్ చేయడం. ఇప్పుడు నేను ఇక్కడ S2 అని చెప్పి ఇంకో స్ట్రింగ్ తీసుకుని దాంట్లో S1కి ఏం యాడ్ చేస్తున్నా అంటే ప్లస్. ఇందాక పైథాన్ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫర్ బిగినర్స్ అని రాస్తున్నా. ఫర్ బిగినర్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, S1 అంటే ఏంటి, పైథాన్ కదా. ఈ పైథాన్లోకి నేను ఏం చేశా అంటే ఫర్ బిగినర్స్ అన్న స్టేట్మెంట్ని యాడ్ చేశా. అంటే ఈ స్ట్రింగ్కి దీన్ని యాడ్ చేసి దీంట్లో స్టోర్ చేశా. ఇది మొత్తం ఒకే స్టేట్మెంట్లో జరిగింది అండ్ S1 అనేది చేంజ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ S2. ఇప్పుడు మనకి ఏం రావాలి, ఫుల్ స్టేట్మెంట్స్ రావాలి పైథాన్ ఫర్ బిగినర్స్. మనకి ఇక్కడ స్పేస్ రాలేదంటే ఇక్కడ స్పేస్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఫైన్. సో ఇంకపోతే ఇమ్యూటబిలిటీ చెక్ చేయాలనుకుంటే కనుక మీరు ఇప్పుడు ఇన్ కేస్ నేను ఇప్పుడు S1 ఉంది కదా, ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని S2 వచ్చేసింది మనకి. ఇప్పుడు నేను ఇక్కడ పైథాన్ తీసేసి R అని చేయాలనుకుంటున్నాను అనుకోండి, R ఫర్ బిగినర్స్ అని. ఓకే, సో అప్పుడు ఏంటి, నేను S2 ఆఫ్ ఇప్పుడు సపోజ్ నేను అందులో ఉన్న 0th ఎలిమెంట్ అంటే Pని తీసేయాలనుకుంటున్నా, దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఈక్వల్స్ టు 9 అని పెట్టా అనుకోండి, ఇది ఎర్రర్ వస్తుంది చూడండి. ఓకే, ఇది ఎందుకని, ఇవన్నీ ఇమ్యూటబుల్, అసైన్ అవ్వవు.
ఓకే, ఇక్కడ చూడండి టైప్ ఎర్రర్ వచ్చింది. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెం అసైన్మెంట్. సో అంటే ఏంటంటే అసైన్ చేయలేం మనం. ఓకే, సో ఇమ్యూటబిలిటీ అర్థమైందా? ఇమ్యూటబిలిటీ అంటే ఏంటో. సో ఇప్పుడు ఏంటంటే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దీంట్లో ఏంటంటే నేను సో ఇప్పుడు హ్యాష్ టీ ఇంకా హ్యాష్ ఎన్ గురించి చెప్తాను. /t and /n. ఓకే, ప్రింట్ python. ఓకే, అండ్ దెన్ \n అండ్ కోడింగ్. ఓకే, నేను సమ్ ర్యాండమ్గా ఒక స్ట్రింగ్ పెట్టాను, ఆ మధ్యలో నేను హ్యాష్ అని పెట్టాను. అంటే ఇప్పుడు ఏం కావాలి మనకు? అవుట్పుట్ ఎలా రావాలి? పైథాన్ పైన రావాలి ఒక లైన్లో, ఆ కింద నెక్స్ట్ లైన్లో కోడింగ్ అని రావాలి కదా. ఓకే, సో ఇలా అనమాట. సో ఇన్ కేస్ నేను దీన్నే ఈ ప్లేస్లో నేను ఒక #t యూస్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? రెండు విత్ స్పేస్ రావాలి, ట్యాబ్ స్పేస్తో రావాలి సేమ్ లైన్లో. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా హ్యాష్ అండ్ ఇంకా #t అంటే. సో డీటెయిల్గా థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి దీనికి ఎగ్జాక్ట్గా ముందు ఇంకొక వీడియో అప్లోడ్ చేశాను, దాంట్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి జస్ట్ మీకు కోడింగ్లో ఎలా చేస్తాం, ప్రోగ్రామింగ్ ఎలా చేస్తాం అనేది చూపిస్తున్నా కొన్ని ఎగ్జాంపుల్స్తో. ఓకే, సో మీకు ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ అన్నీ అర్థమయ్యాయి కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ మెథడ్స్. కొన్ని శాంపుల్గా కొన్ని మెథడ్స్ యూస్ చేసి చూపిస్తాను మీకు. అంటే ఇప్పుడు సపోజ్ అప్పర్ మెథడ్ ఉంది అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ S1 ఇంకా S2 రెండు ఉన్నాయి కదా స్ట్రింగ్స్. S1 ఓకే, సో S1 ఏంటి? నేను ప్రింట్ చేసి చూపిస్తాను ఇక్కడ మళ్ళీ. ప్రింట్ S1. ఓకే, పైథాన్ అని ఉంది. ఇప్పుడు నెక్స్ట్ S2 ఏంటి? పైథాన్ ఫర్ బిగినర్స్. సో నేను ఇప్పుడు ఈ S1 అన్న దాన్ని క్యాపిటల్స్లో ప్రింట్ చేయాలనుకోండి, ఏం చేయాలి? అప్పర్ యూస్ చేయాలి, UPPER, అప్పర్ ఆఫ్ ఓకే, సో S1 డాట్ అప్పర్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం క్యాప్స్లో వస్తుంది మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటి? రిప్లేస్ ఉంది. ఈ రిప్లేస్ని ఎలా యూస్ చేయాలి మనం? ఇక్కడ మనం రిప్లేస్ చేయొచ్చు. ఎలాగా? ఇప్పుడు నేను సపోజ్ S2 నుంచి పైథాన్ని రిప్లేస్ చేయాలనుకోండి, అంటే S2 డాట్ రిప్లేస్ అని పెట్టేసి రిప్లేస్. ఓకే, ఇప్పుడు నేను దేన్ని రిప్లేస్ చేయాలనుకుంటున్నా? పైథాన్. దేంతో? ఆర్తో. ఓకే, సో మనం ఇలా ఇప్పుడు చేస్తే ఏమొస్తుంది మనకి? ఇప్పుడు ఏంటంటే ఆర్ ఫర్ బిగినర్స్ అని వచ్చింది. ఓకే, సో దీనికి మీనింగ్ ఏంటి? S2 స్ట్రింగ్ ఉంది కదా, దాంట్లో ఉన్న పైథాన్ని రిప్లేస్ చేసాం, ఆర్తో రిప్లేస్ చేసి దాన్ని నేను ప్రింట్ చేసా. సో దిస్ డస్ నాట్ మీన్ దట్ S2 హ్యాస్ చేంజ్డ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ S2 అని పెడితే ఏమొస్తుంది మనకి? పైథాన్ ఫర్ బిగినర్స్. ఇది చేంజ్ అవ్వలేదు. కాకపోతే నేను ఈ ఒక్క ఇన్స్టెంట్లో, అంటే ఈ ఒక్క లైన్లో నేనేం చేశాను అంటే, నువ్వు పైథాన్ ప్లేస్లో ఆర్ని ప్రింట్ చేయని చెప్పి నేను సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అంతే. సో రిప్లేసింగ్ అంతే, బికాస్ స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ గురించి ఉంటుంది. అది రేపటి వీడియోలో ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ.